Namaste, welcome to Edunian Career Guidance, Josh Innovations Private Limited, Edunian Overseas Consultancy. మనం టాప్ 10 కాలేజెస్ చూస్తున్నాం. అందులో భాగంగా BVRI కాలేజ్ గురించి చూద్దాం. BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి. ఇది నర్సాపూర్లో ఉంది, మెదక్ డిస్ట్రిక్ట్, కో ఎడ్యుకేషనల్ కాలేజే. దీంట్లో ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది, దాని గురించి మనం సెపరేట్గా మాట్లాడదాం. ఇక్కడ ఏ బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారు? బయో మెడికల్ ఇంజనీరింగ్ ఆఫర్ చేస్తున్నారు, CSE, CSM, CST, AID ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఆఫర్ చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ECE, EEE, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో చాలా డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. దీంట్లో నేను బయోమెడికల్ ఇంజనీరింగ్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఎవరు తీసుకోరంటారో చాలామంది తీసుకుంటారు. ఇక్కడ ర్యాంకు ఎక్కువ వచ్చినా కూడా ఈ స్ట్రీమ్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. మీరు కనుక ఓసీ గర్ల్స్ అయినా బాయ్స్ అయినా, ఓసీ బాయ్స్ అయితే 7,200 లోపు ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. ఓసీ గర్ల్స్ అయితే 51,000 లోపు ర్యాంక్ వచ్చినా కూడా ఈ కాలేజీలో మీకు అడ్మిషన్ దొరుకుతుంది. BCA బాయ్స్ అయితే 1,30,000 లోపు, BCA గర్ల్స్ అయితే 1,30,000 లోపు, BCB అయితే 1,20,000 లోపు, BCB గర్ల్స్ అయితే 1,20,000 లోపు, BCC బాయ్స్ అయితే 8,000 లోపు. నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, పిన్ టు పిన్ చెప్పట్లేదు, ఎందుకంటే ఈ ర్యాంక్స్ మళ్ళీ వేరే అయ్యే అవకాశం ఉంది కాబట్టి చేంజ్ అవ్వచ్చు ఎంతో కొంత. అందుకే నేను రౌండ్ ఫిగర్ చేసి చెప్తున్నాను. BCC అయితే కనుక 51,000, BCD బాయ్స్ అయితే కనుక 1,22,000 లోపు, BCD గర్ల్స్ అయితే కనుక 1,23,000, BCE బాయ్స్ అయితే 1,56,000, BCE అయితే కనుక గర్ల్స్ అయితే కనుక 1,57,000, SC బాయ్స్ ఆర్ గర్ల్స్ అయితే 1,66,000 లోపు ర్యాంక్ వస్తే కనుక ఇక్కడ మీకు అడ్మిషన్ దొరుకుతుంది. ST బాయ్స్ ఆర్ గర్ల్స్ అయితే కనుక బాయ్స్ అయితే కనుక 1,05,000 లోపు వచ్చినా మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ST గర్ల్స్ అయితే కనుక 1,70,000 లోపు ర్యాంక్ వచ్చినా మీకు అడ్మిషన్ దొరుకుతుంది. ఇక EWS కోటా గురించి చూస్తే అక్కడ 84,000 లోపు ర్యాంక్ వస్తే మీకు అక్కడ సీట్ దొరికే అవకాశం ఉంది. ఇక్కడ కాలేజ్ ఫీజు చూస్తే 1,35,000 చూపిస్తున్నారు. బట్ ఈ ఫీజు కొంచెం పెరిగే అవకాశం ఉంది. మనం కౌన్సిలింగ్ థర్డ్ ఫేజ్ని రిఫరెన్స్గా తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా కావాలి అంటే కాస్త జూమ్ చేసుకుని ప్రయత్నం చేయండి. స్క్రీన్ షాట్ తీసుకోవడమో, లేదంటే పాస్ చేసి చూసుకోవడమో, లేదంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడమో ఏదో ఒకటి చేయండి. ఇంకా మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ గురించి మీకు ఇన్డెప్త్గా మీకు డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. అలా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.